చూడండి. చూసా ఏమి కుర్చీవలములు ఏమి కలబలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు ఆయన సిల్క్ ఫ్యాన్ కూలింగ్ మిషన్ కూడా పెట్టించారు. అవసరం దేనికో వచ్చినోడి కొన దగ్గర చిచ్చు అని చెప్పి మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్ ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా పూజ పట్టించారు. వెనక మధ్యలో వెంకటేశ్వర ఉండప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముందుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనైనా ఆయన అర్థం వాడి నా గది అడిగిలాగా తయారైపోయి వాడుకోలేక వదిలేసి తీరకలేక తీసేసాడు. నత్తప్ప నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయాన్ని మనకొచ్చే వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా కవల చీపులు కట్టి బూతులు పెంచి బండ్ల కడిగి చుమం కొట్టి చోటు చేయించు కూర్చోబడి కనబడి ఊరి పక్కన కాడు నాకు నా గదికి అలంకారం ఎందుకు లేదు ఆయన. సరిగా బాబు గదులు చూశారు. గదులు అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నగరాజ స్వామి. ఆ పక్కన పోలీస్ ఆయన కూడా పెట్టించి బాబు ఆ గుర్తుకి నీ ఉత్తికి చిల్లికి చింతపండు అతికించినట్టుంది. అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరు నా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏ నా ఫోటో మీద కాలు పైకెత్తుతున్నావు ఎవడో ఒంగోలు పెడుతున్నాడు. అది ఎండింగ్ సీన్ ఆయన. ఓహో ఎండింగ్ లో ఎండింగ్ అనమాట. శివలో రన్నింగ్ అల్లుడు గారు అడిగి పెట్టారో లేదో అప్పుడే అక్కతో హాస్యాలు. హాస్యం లేదు ఆమె ఎదిగిన అమ్మాయి వస్తుంది ఆయన. తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా షూటింగ్ కావాలంటే అదేంటి బాబు అలా అంటారు. తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్ మీటింగ్ లకు పంపిస్తానా? పంపించండి మరి పిలిపించు. అన్నీ నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తూ కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల ఏంటి కుప్ప అన్నా అప్పు కోసం అయింది. అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా ఏమిటి? తప్పుగా గొప్ప ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాటలు ఏం చెప్పద్దు ఉన్నది చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేతువాడి ఖచ్చితంగా చూసిందట. ఎదురు నుంచే ఏమన్నా చూసింది అమ్మాయి కదా? అట్టగారులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు. కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే ఏదైనా చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయకులు సంపంగనావాలి తేలిక తీసేవాళ్ళ తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాటు చెడామని. మీ చెడామని మాట ఎలా ఉందా? ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతావు బాబు. తప్ప మంచం కింద ఉండాలి చూడు. అదేం కాదు. మీ మీద బెంగ పెట్టుకుని అమ్మని కూడా మానేసి అదితి కాదు ఆయాసం కాదు. చేసేవాళ్ళు చూస్తే చెలపొట్టోడు కంగారు పడతారు. అలా పడుతుంది. అలాగే మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు బయలుదేరి చాలా మంచిది. టైగర్ లేదు టైగర్ ఎన్నండి బాబు. అన్ని టైగర్ అంటే ఏమిటి? అతను గారు నీకు ఇంగ్లీషు రాదా? రాకేమైనా రొచ్చు అర్జున పొలపొల లత్తప్ప కుక్క లత్తప్ప అమ్మాయిని పిలిపించి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటే షూటింగ్ అదేంటి బాబు అలా అంటారు. తమరు వస్తున్నారు షూటింగ్ మీటింగ్ పంపిస్తానా? పంపించలే మరి పిలిపించు. అన్నీ నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తేవి కానీ ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల ఏంటి కుప్ప అన్న అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా? తప్పుగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. చెప్పమంటారు బాబు. వేస్ట్ మాటలేం చెప్పదు ఉన్నది. అమ్మాయి మిమ్మల్ని మేజవాడి ఖచ్చితంగా చూసింది. వెనక నుంచా ఏమోనైనా చూసింది అమ్మాయి. అంతేగానే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు. కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే అన్నీ నా సుబ్బారావు గారు ఒకే రీతిని కలవరిస్తే కదా రామ బాబు గారు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కోరుకుంటే నలపడం మొత్తం నాశనం అయిపోవాలి. నలుపు నారాయణమూర్తి నా మాట అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాచుగా ఉన్నారు అని ఉంటుంది. ఆ మాట ఉంది నాయన. సుబ్బారావు గారు నల్లగా ఉన్నారు నైసుగా నాచుగా ఉన్నారే అని. నైసుగా నాశ అనుకున్నావా? కోస్తా బాబు తమ నల్ల ఉంటానే కారణం నాకు చెప్పండి. గజము
ఆపండి. నారాయణ రెడ్డి గారు ఏదో లేచిపోతున్నారు. లేచిపోతున్నాడు భయపడి. అసలు ఎరుపేనేను అమ్మతోడు మీకైతే ఎవరు మేకబడి పిచ్చి కొడతారు. మొత్తాన్ని వంట పెట్టి తీసేశారు. మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవడం, ఆ తర్వాత నేను చూసుకోవడం. ఏది చూసుకునే వ్యాపారం. వ్యాపారం అంటే వ్యాపారం. తొందరగా వెళ్ళి. సరే కానీ బాబు, మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి ఒక మాట అడగాలనుకున్నాను. అడుక్కోనికి ఇబ్బంది ఏమంటే బద్దులేని మండలం మొత్తం అడుక్కోనికి ఇబ్బంది లేదా? అంత అంత అడుక్కోడు ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. నేను అన్నది నీకు అర్థం కాలేదు. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచి అదే బాబు ఎన్ని రోజుల నుంచో నీ చేత ఒక్కసారి పిడుచుకున్నామన్నా. గోయిందా మన కార్యం చిన్నపల్లి సిద్ధయ్య గారు చదివి పెట్టేస్తాం. అదే బాబు, అయ్యో అసలు మీరు అపార్థం చేస్తున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్డానం పిడుచుకుందాము అనుకున్నాం. ఎన్ని కేజీలు? 14 కేజీలు. 14 కేజీల వడ్డానం అడుగులు పెట్టి అరగంట కాలేదు. అమ్మ కడుపులు మాడ 14 కేజీల వడ్డానం పిలిపించమ్మాయి. అమ్మ కడుపు మాడ ఉత్తవారమే. సరే కానీ బాబు, మీ దగ్గర సిక్కుమాలి కోట్ల వ్యాపారం చేసే వాళ్ళు లెక్క చేయడం మనిషిని. అవునులే నాయన, మీ వ్యాపార సంబంధం మాకు తెలుసు కదా. సిక్కుమాలి ఉంటేవాడిని. సిక్కుమాలి సిగ్గుమారింది. నేను వచ్చింది ఇప్పుడే మీ భాషణ పట్టబట్టి ఇన్ని సామెతలు వచ్చి సంత దగ్గర రామాత్రం అర్థం కదా. సిక్కుమారిందంటే చుట్టపేక. నేను చుట్టగా ఆలోస్తా. పెద్దగారు ఒకటి అమ్మాయి బాధపడుతుంది. అయినా మానుకోరాదు. చూడు ఆ చూడు ముచ్చటైన పెదాల పైన ఆ మచ్చలేంటి? ఎక్కడో కాయం రాని చోట మాకు ఒక మచ్చలతోనే మీరు నచ్చుకున్నారే. మీకు వంటి నిన్న మచ్చలే కదా నాయన. మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ శరీరాగమ్మ, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టెలను లక్షలు మీ కనుక మచ్చలు పుట్టినయో పుట్టి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారం ఇదిగో నా చుట్ట వ్యాసం సిగరెట్ ఇస్తా కావచ్చు. సిగరెట్ నాకు ఎందుకులే బాబు. గిడితే నాకు పొట్లు కొట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతి దొరికిందా నలపకుండే ఉండే అలవాటు నాకు లేదు. నలిమి పిప్పి చేస్తుంది. చెప్పేది జాగ్రత్త. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పరికిరాదు. ఈ టేబుల్ పేరు నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే 1 రూపీస్. 1 రూపీస్ ఏమన్నా మంచిగా వచ్చిందా? లత్తపై ఎంత అడిగింది? 1 రూపీస్ ఉన్నాయిగా. నా జేబు అనుకున్నాను. అమ్మ బాబా జోబులో చేపెట్టాడమ్మ. సొప్ప తెలిసినాడు చూస్తున్నాడు. లతపై ఎంత అడిగింది? కథ లతపై ఎంత అడిగింది? 1 రూపీస్. నువ్వు అడిగింది 1. నేను ఇస్తుంది 100 రూపీస్. గీత గీత